సాధారణంగా ఇప్పుడు యాక్చువల్లీ సి సెక్షన్ పెరుగుతుంది అన్న వార్తలు వస్తున్నాయి. సో నార్మల్ డెలివరీకి సి సెక్షన్కి వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్? అండ్ ఒక పేషెంట్ వస్తే వాళ్ళకి నార్మల్ డెలివరీ చేయాలన్నా లేదా సి సెక్షన్ చేయాలన్నా మీరు ఎట్లా నిర్ణయిస్తారు? సో నార్మల్ డెలివరీలో అడ్వాంటేజ్ ఏంటంటే బేబీ అనేది త్రూ ద వెజైనల్ రూట్ అనేది బయటకు వస్తుంది. దెర్ ఇస్ నో స్కార్స్ ఆన్ ద అబ్డామెన్. సో రికవరీ అనేది మనకి చాలా ఫాస్ట్గా ఉంటుంది. విత్ ఇన్ 24 hours వీ కెన్ డిశ్చార్జ్ ద పేషెంట్ ఆల్సో. సిజేరియన్తో ఏంటంటే మనం ఒక చిన్న 8 centimeters ఇన్సిషన్ ఇచ్చి అబ్డామిన్ మీద బేబీ అనేది డెలివర్ చేస్తాం. సో మేము కటింగ్ త్రూ ద లేయర్స్ ఆఫ్ ద అబ్డామిన్. సో అన్ని క్లోజ్ చేసుకుంటూ వస్తాం కాబట్టి పేషెంట్స్కి లోపల అతుకులు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ రిపీటెడ్ సర్జరీస్కి వెళ్ళినప్పుడు కొంచెం డిఫికల్టీ ఉండొచ్చు. అండ్ పేషెంట్ కంప్లైంట్ సివియర్ పెయిన్ అని కూడా చెప్పను నేను. నార్మల్ డెలివరీ పెయిన్ అనేది ఒక 48 hours ఉంటే సిజేరియన్ సెక్షన్ తర్వాత ఇప్పుడు మనం జస్ట్ 4-5 days పెయిన్ చూస్తున్నాం. రికవరీ అనేది కొంచెం ఎక్కువ టైం పడుతుంది సిజేరియన్ సెక్షన్. నార్మల్ డెలివరీ దే విల్ రికవర్ క్వైట్ ఫాస్ట్. ఇది మనకి ఇచ్చేది. ఇప్పుడు ఎలా డిసైడ్ చేస్తాం ఏ పేషెంట్ నార్మల్కి వెళ్తుందో సిజేరియన్కి వెళ్తుందంటే, ఫర్ ఎనీ అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ ఐ వెయిట్ టిల్ ద 40 weeks ప్రెగ్నెన్సీ. వాళ్ళకి ఎప్పుడైనా న్యాచురల్గా పెయిన్స్ వచ్చి హాస్పిటల్కి రమ్మంటాము. ఎవ్రీ 36 weeks తర్వాత ఎవ్రీ వీక్ విజిట్స్ ఉంటాయి వాళ్ళకి. అండ్ 38 weeksతో వీ ఆల్సో ఎగ్జామిన్ ఆమెకు దారి మంచిగానే ఉందో లేదో చూసుకుని వాళ్ళకి మీకు ఎప్పుడు పెయిన్స్ వచ్చినా రండి, లేకపోతే బ్లీడింగ్ అయినా ఉమ్మని లీక్ అయినా వచ్చి అడ్మిట్ అవ్వమని చెప్తాం. అండ్ దర్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ మానిటరింగ్ లేబర్. మనకి పెయిన్ స్టార్ట్ అయినాక హెడ్ అనేది సరిగ్గా డిసెంట్ అవుతుందా లేదా, సర్విక్స్ అనేది డైలేట్ అవుతుందా లేదా, ఈ 10 to 12 hours ప్రాసెస్లో బేబీ హార్ట్ బీట్ అనేది ప్రాపర్గా ఉందా, లేకపోతే ఏమన్నా డిప్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఉమ్ము నీరు పోతున్నప్పుడు బేబీ ఏమైనా మోషన్ వెళ్ళిందా ఉమ్ము నీరులో, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటాం. ఈ ప్రాబ్లమ్స్ అంతా ఏం లేనప్పుడు ఒక నార్మల్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ 8 to 10 hours ఉంటుంది. తర్వాత బేబీ హెడ్ అనేది బయటికి రావాలి. ఆ ప్రాసెస్ అంతా మానిటర్లో నార్మల్ డెలివరీ అవుతుంది. ఈ ప్రాసెస్లో మనకి ఏమన్నా ఇష్యూస్ వచ్చినాయి, బేబీ హార్ట్ బీట్ డిప్ అవుతున్నా, సడన్ గా అబ్రప్షన్ అంటాం, బ్లీడింగ్ ఏమన్నా స్టార్ట్ అయినా, బేబీ ఏమన్నా మోషన్ అయినా, మనకేంటంటే బేబీని ఇమీడియట్ గా డెలివర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనం సిజేరియన్ సెక్షన్ కి అనేది వెళ్తాం. అది సో లేకపోతే ఎవరైనా ప్రీవియస్ సిజేరియన్స్ ఆల్రెడీ అయి ఉన్న వాళ్ళకి ఇంటర్వెల్ అంటే ఇప్పుడు సెక్షన్ అయి ఓన్లీ 2 years అయింది అంటే కనుక మనం వాళ్ళకి డైరెక్ట్ గా సెక్షన్ అనేది చెప్తూ ఉంటాం. లేకపోతే ఎనీవన్ హూ ఈస్ హ్యావింగ్ మెడికల్ డిసార్డర్స్ లైక్ లివర్ డిసార్డర్స్ ఉన్నాయి, IUGR ఉంది బాగా, వాళ్ళని నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే బేబీకి ఎక్కువ స్ట్రెస్ అవుతుంది, ఇబ్బంది పడతారు అనుకుంటే మనం ఒక షార్ట్ ట్రయల్ ఇస్తాం. ఎక్కువ ఫుల్ టైం వెయిట్ చేయకుండా షార్ట్ ట్రయల్ ఆఫ్ లేబర్ కూడా ఇచ్చి చూస్తుంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.